నాకు సక్సెస్ ఓ పక్కన వస్తే జయసుధ గారితో యాక్ట్ చేసే అవకాశం ఉంది, నేను మర్చిపోలేంది. ఆవిడ ఉంటే ఫ్రేమ్లో బాబాయ్ సింగిల్ టేక్లో చేస్తామే షార్ట్ అంటే ఆవిడ ఇచ్చిన కంఫర్ట్ మనల్ని అసలు డిస్టర్బ్ చేయకుండా ఆవిడ అలా చైర్లో కూర్చొని చూసిన మనకి హిమాలయ పర్వతం ఆవిడ ముందు చేయడం అంటే ఆవిడ అంత చూసి బాగా చేస్తున్నారు, బాగా ఆవిడ ఎంకరేజ్ చేసింది మాత్రం అసలు నేను లైఫ్లో మర్చిపోలేను. ఆవిడ బ్లెస్ చేస్తూనే ఉన్నారు, విష్ చేస్తూనే ఉన్నారు మమ్మల్ని. అది చాలా థ్యాంక్స్ మేడం. సహజ నటి అనే బిరుదు ఊరికే రాదు. అలాగే ఆవిడ ఇచ్చే థాట్స్ కూడా సడన్గా డైరెక్ట్గా ఆవిడ అడిగే క్వశ్చన్స్ కూడా ప్రతిదీ అలాగా అలా కూర్చుంటారు కానీ వచ్చే మీ డౌట్స్ దానివల్ల వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఒక్కొక్కటి ముందుకు వెళ్ళింది. కానీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆవిడతో చేసింది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.